అనంత కేంద్రంగా నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ పిలుపు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నీడన శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు సామాజిక సాధికార బస్సు యాత్రను అనంతలోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్నట్లు దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో 3 రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నీడన సామాజిక సాధికార బస్సు యాత్రని విజయవంతం చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మరి ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరిమణులందరినీ ప్రతి ఒక్కరిని సవినయంగా విన్నవించుకుంటా ఉన్నాం. దశాబ్దాలుగా సరైనటువంటి విద్యకు దూరంగా, నాణ్యమైనటువంటి ఆరోగ్యానికి దూరంగా, రాజకీయ అవకాశాలు అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో దశాబ్దాలుగా గడిచిపోయాయి. ఈ 4.5 సంవత్సర కాలంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకి, ఎస్టీలకు, మైనార్టీలకు, పేదలందరికీ సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని, సామాజిక భద్రతను, ఆర్థిక భద్రతని, మరి వేలాది మందికి రాజకీయ అవకాశాలను కల్పించి ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవ సృష్టికర్త అయినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం మన కళ్ళ ద్వారా చూస్తున్నటువంటి అనంతపురం నియోజకవర్గ పరిస్థితి అనేటటువంటిది ఏ విధంగా ఉంది? అభివృద్ధి అనేది కేవలం డివైడర్లు తీసి వేసినటువంటి పరిస్థితులు అప్పుడు చూస్తే, ఇప్పుడు ఒక పక్క అనంతపురం నియోజకవర్గంలో కని విని ఎరుగుని రీతిలో అభివృద్ధిని మన కళ్ళారా మనమందరం చూస్తూ ఉన్నాం. అదే సందర్భంలో అతి ముఖ్యంగా ప్రజలు కష్టాలు పడుతూ ఉన్నప్పుడు, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు, ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు, కరోనా సమయంలో మనమందరం చూసాం, లేదంటే వరదలు వచ్చినప్పుడు మనమందరం చూసాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినప్పటికీ ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఒక నిబద్ధతతో, ప్రజల పట్ల ఒక అంకిత భావంతో, ఒక క్రమశిక్షణ కూడినటువంటి నాయకుడిగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా ఉన్నారు. మా వెనకాల, బలహీన వర్గాల వెనకాల ఒక దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటటువంటిది సగర్వంగా ఈరోజు అనుకునేటువంటి సందర్భంలో అండగా ఉండి మరింత మంచి మనం అందరం పొందాలి అంటే ఇటువంటి ముఖ్యమంత్రిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఈ మీటింగ్, రేపు జరగబోయేటటువంటి మీటింగ్ని విజయవంతం చేసే విధంగా మేమందరం కలిసి భారీ ఎత్తున ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం. ఈ సామాజిక సాధికార బస్సు యాత్రని ఘన విజయం సాధించాల్సిందిగా ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులతో పాటు పేద వర్గాలను ప్రతి ఒక్కరిని సవినయంగా కోరుకుంటా ఉన్నాం.